హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వావిలాల స్వరూపరాణి. నిత్య జీవితంలో జ్యోతిషాస్త్రము ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి నేను గత కొన్ని రోజులుగా వీడియో చేయడం జరుగుతుంది. ఈ మధ్య పర్సనల్ పనుల వల్ల ఒక 1 మంత్ వీడియోలు బ్రేక్ వచ్చినవి. నా సబ్స్క్రైబ్స్ కోసము తప్పనిసరిగా నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రం ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుందనే విషయాల గురించి తెలియజేయడం కోసం మేము ముందుకు వస్తున్నాను. ఈరోజు తప్పనిసరిగా వీడియోలను ఆదరించండి. ఈరోజు శతభిషం నక్షత్రం గురించి తెలియజేస్తాను. వివాహ వ్యవస్థలో శతభిషం నక్షత్రం యొక్క పాత్ర ఏంటిది, తర్వాత శతభిషం యొక్క లక్షణాలు ఏంటివి, శతభిషం ఎవరికి వస్తుంది, శతభిషంని తారాబలం ఏ విధంగా తెలుసుకోవాలనే విషయాలను ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు కూడా మీ నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రంను అలవాటు చేసుకోండి, బాగుంటుంది. శతభిషం నక్షత్రం చూసినట్లయితే ఒకటో పాదము గో, గాకొత్తున దీర్ఘమిస్తే గో అనే అక్షరంతో వస్తుంది. రెండో పాదము సాకు దీర్ఘమిస్తే సా అనే అక్షరంతో వస్తుంది. మూడో పాదము సి, సాకు గుడి దీర్ఘమిస్తే సి వస్తుంది. నాలుగో పాదము సాకు కొమ్మిస్తే సు. ఆ విధంగా 1, 2, 3, 4 పాదాలు గో, సా, సి, సు. ఇది కుంభరాశికి చెందింది. తర్వాత దీని యొక్క గణము రాక్షస గణము. నాడి ఆది నాడి, జంతువు గుర్రము కిందికి వస్తుంది. నక్షత్రం యొక్క అధిపతి రాహు. నక్షత్రం యొక్క శతభిషం యొక్క నక్షత్రం యొక్క అధిపతి రాహు. అది దేవత వరుణుడు అంటే మన వర్షము సంబంధించిన దేవుడు వరుణుడు. తర్వాత ఈ నక్షత్రం వారు లోతైన ఆలోచనలు కలిగిన వారు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వీరు లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. అయితే వివాహ వ్యవస్థలో శతభిషం నక్షత్రం యొక్క పాత్ర, శతభిషం నక్షత్రం వ్యక్తులు పెళ్లి కావాల్సిన అమ్మాయి కానీ పెళ్లి కావాల్సిన అబ్బాయి కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా వారికి ఏ నక్షత్రాలు ఏవి పడతవి, ఏ నక్షత్రాలు పడవనే విషయాలు ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. అయితే అశ్విని నక్షత్రానికి 15 పాయింట్లు మాత్రమే వస్తాయండి, ఇది పడదు. తర్వాత భరణికి 21, కృత్తిక 1వ పాదము 28, కృత్తిక 2, 3, 4 పాదాలు 32, రోహిణి 25, మృగశిర 1, 2 పాదాలు 25, తర్వాత మృగశిర 3, 4 పాదాలు 18. ఇవి పడతాయండి. తర్వాత ఆరుద్రకు 10 పాయింట్లే అండి, శతభిషానికి పడదు. పునర్వసు 1, 2, 3 పాదాలకు 10 పాయింట్లే అండి, శతభిషానికి పడదు. పునర్వసు 4, 7 పాయింట్లు అండి, అస్సలు పడదు. పుష్యమికి 15 పాయింట్లు, ఈ నక్షత్రం కూడా పడదు. ఆశ్లేషకు 20 అండి, మఘకు 26, పుబ్బకు 20, ఈ నక్షత్రాలు పడతవి. తర్వాత ఉత్తర 1వ పాదానికి 13, ఉత్తర 2, 3, 4 పాదాలకు 11, ఇవి పడవు. హస్త కూడా పడదండి, ఓన్లీ 8 పాయింట్లు మాత్రమే వచ్చినాయి. తర్వాత చిత్త 1, 2 పాదాలు 26, చిత్త 3, 4 పాదాలకు 26 పడుతుంది. స్వాతి 19, విశాఖ 1, 2, 3 పాదాలకు 26, తర్వాత విశాఖ 4వ పాదానికి 26, అనురాధ 21, జ్యేష్ఠ 19, మూల 22, పూర్వాషాఢ 23, ఉత్తరాషాఢ 1వ పాదం 23, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 18, శ్రవణం 18, ధనిష్ట 1, 2 పాదాలకు 25, తర్వాత ధనిష్ట 3, 4 పాదాలకు 33 అండి, బాగుంటుంది. తర్వాత శతభిషానికి 28, సేమ్ నక్షత్రమైన 28 పాయింట్లు వస్తున్నవి. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు 19 అండి. తర్వాత పూర్వభద్ర 4వ పాదానికి 9 పాయింట్లు పడదు. ఉత్తరభద్రకు 17 పాయింట్లు పడదు. రేవతికి 16 పాయింట్లు పడవు. ఇప్పుడు ఈ వీడియోలో మీకు శతభిషం నక్షత్రం వ్యక్తులకు ఏ నక్షత్రాలు పడతవి, ఏ నక్షత్రాలు పడవు, ఎన్ని పాయింట్లు వచ్చినాయి అనేది స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరొక్కసారి పడని నక్షత్రాల గురించి తెలియజేస్తున్నాను, వినండి. అశ్వినికి 17 పడదండి, ఆరుద్రకు 10 పడదు, పునర్వసు 1, 2, 3 పాదాలకు 10 పడదు, పునర్వసు 4వ పాదం పడదు, 7 పాయింట్లే. పుష్యమికి 15 పాయింట్లు పడదు. ఉత్తర 1వ పాదానికి 13 పడదు, ఉత్తర 2, 3, 4 పాదాలకు 11 పడదు, హస్తాకు 8 పడదు. అదేవిధంగా పూర్వభద్ర 4వ పాదానికి 9 పాయింట్లండి పడదు, ఉత్తరభద్రకు 17 పడదండి, రేవతికి 16 పడదు. పడని నక్షత్రాలు గమనించండి. పడే నక్షత్రాలు కూడా మరొక్కసారి
మనము ఫైనల్గా ఖాయం చేసుకునే ముందు మన సాంప్రదాయ ప్రకారము బ్రాహ్మణులను అడిగి ఓకే చేసుకోవడము మంచిదండి. అదేవిధంగా శతభిషం నక్షత్రంలో మనకు తారాబలం గురించి తెలియజేస్తాను. తారాబలము 27 నక్షత్రాలను 3 పార్ట్స్గా చేశారు. అంటే 9 మూల 27 సేమ్ 3 నక్షత్రాలు ఒకటే జన్మ తార ఉంటాయండి. ఒక వ్యక్తికి 3 నక్షత్రాలు సేమ్ లక్షణాలు కలిగి ఉంటారు. అది ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఇందులో శతభిషముకి ఆరుద్ర సేమ్ ఉంటారు, స్వాతి సేమ్ ఉంటారు, శతభిషం సేమ్ ఉంటారు. ఈ 3 కూడా వీరికి జన్మతార కిందకే వస్తాయి. ప్రతి వాళ్ళకి అట్లనే ఉంటుంది. వీరు జన్మతార అండి. జన్మతారలో మనం ఎలాంటి శుభ పనులు కూడా మొదలు పెట్టకూడదు. తర్వాత పునర్వసు, విశాఖ, పూర్వభద్ర 2వ తార సంపత్ తార. ఇది చాలా మంచిగా ఉంటుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర విపత్తార, వీళ్ళకు పడదు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి క్షేమతార బాగుంటుంది, గురువు. తర్వాత అశ్విని, మఖ, మూల ప్రత్యేక తార, కేతు ఉంటాడు, పడదు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ సాధన తార, చంద్రుడు ఉంటాడు, చాలా బాగుంటుంది. కృత్తిక, ఉత్తరాషాఢ 7 నైదన తార, శని, పడదు. తర్వాత రోహిణి, హస్త, శ్రవణం మిత్రతార బాగుంటుంది. మృగశిర, చిత్త, ధనిష్ట 9 పరమమిత్రతార, కుజుడు ఉంటాడు, బాగుంటుంది. శతభిషం అయితే ఎప్పుడు కూడా తారాబలంలో మనము చూడాల్సింది ఏంటంటే 2వ తార, 4వ తార, 6వ తార, 8, 9 ఈ తారలు మంచివి. శతభిష యొక్క నక్షత్రం యొక్క అధిపతి రాహువు. అధిదేవత వరుణుడు అంటే జలదేవుడు. శతభిషం వాళ్ళు గోమేధకాన్ని ధరించినట్లయితే బాగుంటుంది. తర్వాత ఈ నక్షత్రం వారు లోతైన ఆలోచన కలిగిన వారు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. బయటికి కొంచెము ఒంటరితనంగా కనిపిస్తారు, కానీ లోతుగా ఆలోచించే గుణం ఉంటుంది వీరికి. ఎవరి నియంత్రణలో ఉండటం వీరికి ఇష్టం ఉండదు. ఇతరుల సమస్యలను లోతుగా అర్థం చేసుకోగలరు. పూజించవలసిన దేవుడు వరుణుడు. వీరు అధిదేవత వరుణుడు కాబట్టి జలదేవుడిని వీరు పూజించినట్లయితే వీరికి శుభం జరుగుతుంది. ఈ విధంగా శతభిషం నక్షత్రం యొక్క లక్షణాలను తెలుసుకోవడం జరిగింది. శతభిషం నక్షత్రం ఉన్న వాళ్ళను ఈ వీడియో తప్పనిసరిగా మీరు సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.